మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వరల్డ్ కప్ గెలిచాక మహిళల క్రికెట్ జట్టు కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవబోతున్నారు. చారిత్రక విజయం సాధించిన జట్టును స్వయంగా మోదీ అభినందించనున్నారు. జట్టులో ఆటగాళ్లు, కోచ్లు, సపోర్ట్ స్టాఫ్ సమావేశానికి హాజరవుతున్నారు. కొద్దిసేపటి క్రితమే న్యూఢిల్లీలో తాజ్ ప్యాలెస్ నుంచి మహిళా క్రికెటర్స్ బయలుదేరారు. పూర్తి వివరించేందుకు ప్రస్తుతం నేషనల్ బ్యూరో చీఫ్ కళ జాయిన్ లైవ్లో. కళ, చాలా మెమోరబుల్ విక్టరీ అందించారు మహిళా క్రికెటర్లు. ఎంతసేపట్లో ప్రధానితో భేటీ కాబోతున్నారు? ఈరోజు షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? ఇంకెవరెవరు హాజరవుతున్నారు? సతీష్, మనం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే తాజ్ ప్యాలెస్ హోటల్కి ఎదురుగా ఉన్నామో ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడి నుంచే మనము వెనకాల ఉండేటటువంటి విజువల్స్ ఇక్కడి నుంచి కొద్దిసేపటి క్రితమే బయలుదేరడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా నిన్న రాత్రి ఇక్కడ 9 గంటలకు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా అంటే ఏదైతే విజయం లభించిన తర్వాత మొట్టమొదటిసారిగా బాంబే నుంచి అక్కడి నుంచి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విమానంలో ఇక్కడికి ఢిల్లీకి రావడము, తర్వాత నిన్న రాత్రి 9 గంటలకు ఇక్కడ చేరుకోవడం అన్నది ఇక్కడ తర్వాత ఈ ప్రదేశం అంతా కూడా నిన్న రాత్రి అంతా కూడా చాలా హై సెక్యూరిటీ ఒకవైపు, తర్వాత మరొక వైపు ఏది కూడా భారీ ర్యాలీ కూడా చేపట్టకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే ఒకసారి మనకు బెంగళూరులో జరిగినటువంటి ఏదైతే ఘటన ఉన్న నేపథ్యంలో బీసీసీఐ ఈసారి మాత్రం ఎలాంటి వేడుకలు కూడా చేయలేదు. దీనికి సంబంధించినటువంటిది కేవలము ఇక్కడ ప్రధాని అంటే నిన్న ఉదయం కూడా ప్రధాని పిఎంఓ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం అందుకున్నారు బీసీసీఐ అధికారులకు, తర్వాత క్రికెట్ జట్టు. దీనిలో భాగంగానే నిన్న ప్రత్యేక విమానంలో ఇక్కడ ఢిల్లీకి రావడం అన్నది, తర్వాత ఇక్కడ తాజ్ ప్యాలెస్ హోటల్లో ఉండడము, తర్వాత ఇక్కడ నుంచి ఈరోజు సాయంత్రం అంటే కొద్దిసేపటి క్రితం ఇక్కడ నుంచి మొత్తం క్రికెట్ టీము సెక్యూరిటీ మధ్య ప్రధాని నివాసానికి బయలుదేరారు. అయితే ఇక్కడ కొద్దిసేపట్లో ప్రధానితో భేటీ కాబోతున్నారు. ప్రత్యేకమైనటువంటి ఒక 10 నిమిషాలు చర్చ కూడా జరుగుతుంది అన్నటువంటిది మాత్రము నిన్న రాత్రి ఇచ్చినటువంటి ఏదైతే దీప్తి శర్మ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు ప్రధానికి కూడా ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్ని కూడా ఇవ్వబోతున్నాము అన్నది. కానీ ఏం గిఫ్ట్ అన్నది ఇంకా కూడా ఫైనల్ కాలేదు. ఖచ్చితంగా ఈ గిఫ్ట్ మాత్రం ఒకటి మేము అంటే ఇక్కడ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఖచ్చితంగా ప్రధానికి కూడా మేము గిఫ్ట్ ఇవ్వబోతున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఇక్కడ ఏ గిఫ్ట్ అన్నది మాత్రము ప్రకటించలేదు. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి కూడా ఇద్దరు తెలుగు రత్నాలు అనుకోవచ్చు, వీళ్ళు కూడా ఇందులో ఈ జట్టులో ఉండడం అన్నది కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది అంటూ కూడా అటు ముఖ్యమంత్రులు కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు ఈ జట్టులో కూడా అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది, కడప జిల్లాకు సంబంధించినటువంటి శ్రీచరణి, తర్వాత మనకు తెలంగాణకు సంబంధించినటువంటి అరుంధతి రెడ్డి, వీరిద్దరు కూడా ఈరోజు ప్రధానిని కలిసే జట్టులో కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మనకి శ్రీచరణి ఒక ప్రపంచ రికార్డును కూడా సృష్టించింది. దాదాపు ఈ ప్రపంచ కప్లో 14 వికెట్లు తీసినటువంటి 2వ భారతీయురాలుగా కూడా ఒక రికార్డును సృష్టించినటువంటి శ్రీచరణి అని చెప్పవచ్చు. వీరిద్దరు కూడా ఢిల్లీ క్యాపిటల్స్కి సంబంధించిన WPLకి సంబంధించినటువంటి దాంట్లో బాగా రాణించడంతో ఈసారి ప్రపంచ కప్ ఏదైతే టీంలో కూడా వారికి చోటు దక్కడము, ఇక్కడ ఈ విజయోత్సవంలో కూడా మన తెలుగు కిరణాలు అనుకోవచ్చు, తెలుగు రత్నాలు అనుకోవచ్చు, వీళ్ళు కూడా భాగస్వామ్యం కావడం కూడా మనమందరం కూడా ఒకసారి అభినందనలు చెప్పడం అన్నది కూడా ఒక ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్గా కూడా ఇక్కడ విషెస్ కూడా అందిస్తున్నటువంటి సందర్భం. మొన్న ఏదైతే అంటే దాదాపు 3 రోజుల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఆహ్వానం అందుకోవడంతో కొద్దిసేపటి క్రితమే ఇక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. ఆ నివాసంలో ఇక్కడ ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారన్నటువంటి సమాచారము. అక్కడి నుంచి మరి ఇక్కడికి తాజ్ ప్యాలెస్కి చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి వారి స్వస్థలాలకు వెళ్తున్నారు అన్నటువంటిది మాత్రం అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ బీసీసీఐ దాదాపు 50 కోట్ల నజరాలను కూడా ప్రకటించింది. మొట్టమొదటి అంటే 1983లో ఇక్కడ కపిల్ దేవ్ ఏదైతే క్రికెట్ ని అందించి ఒక కొత్త యుగాన్ని శకాన్ని క్రికెట్ యుగాన్ని కూడా ప్రారంభించినటువంటి కపిల్ దేవ్ ఏ విధంగా ఆ రోజు క్రికెట్ ఆనందాన్ని భారతదేశం అంతా కూడా అనుభవించిందో అలాంటిది ఈసారి ప్రపంచ కప్ను గెలిచి బీసీసీఐకి తొలి ప్రపంచ కప్ను అందించినటువంటి మహిళా జట్టుకు ప్రత్యేకంగా ఆ రోజు బీహార్లో ఉన్నటువంటి ప్రధాని ఒక అంటే భారీ బహిరంగ సభలో కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అసలు దేశానికి ఈరోజు చాలా ఒక మహిళా మనులు ప్రపంచ క్రికెట్ని అందించారు అంటూ కూడా ఆ రోజు భారీ బహిరంగ సభలో చెప్పడము, ప్రత్యేకంగా నేను వారిని కలుస్తానంటూ కూడా అక్కడ అభినందించినటువంటి సందర్భం అని చెప్పవచ్చు.
అయితే ఈరోజు జరిగినటువంటి సమావేశంలో కొద్ది సెకండ్లలో సమావేశంలో పాల్గొనబోతున్నారు. ప్రత్యేకంగా ఇండియా మహిళా టీము ఏ విధమైనటువంటి ప్రధానికి బహుమతి ఇస్తుందన్నది కూడా వెయిట్ చేయాలి. ముఖ్యంగా కానీ ఏదైతే కప్ గెలిచిన తర్వాత కూడా ఈ హర్ప్రీత్ కౌర్ ఒక సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అంటే మహిళలు బ్యాటింగ్ని పట్టుకోవాలి, క్రికెట్ని కూడా ఎంచుకోవాలి, క్రికెటే కూడా ఒక ఆటగా కూడా అందరూ గుర్తించాలి అంటూ కూడా చాలా ఎమోషనల్గా చెప్పినటువంటి అంశం. కానీ క్రికెట్కి ఉన్నటువంటి ఏదైతే వేలం పాట అనుకోవచ్చు, అనేక విధమైనటువంటి ట్రోఫీలు అనుకోవచ్చు, నజారాణలు అనుకోవచ్చు, కానీ మహిళలకు ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా కేవలము మనకు బీసీసీఐ ప్రకటించినది అనుకోవచ్చు, ఆ విధమైనటువంటి వేలం పాటలు ఉండబోతున్నాయా, ఈ విధమైనటువంటి నజారాణలు కూడా ఉండబోతున్నాయా, మహిళలకు కూడా ఇంపార్టెన్స్ పెరుగుతుందా, రానున్నటువంటి ఏదైతే గేమ్స్లో కూడా మరింత మంది మహిళలు బయటికి వచ్చేసి క్రీడాకారులుగా మహిళా క్రికెటర్లుగా కూడా రెండు రాష్ట్రాలకు అనుకోవచ్చు, దేశం యావత్తంతా మహిళలు కూడా క్రీడా రంగంలో ముందుకొస్తారా వేచి చూడాలి. సతీష్. రైట్, థ్యాంక్ యూ కళ.